అందరికీ నమస్తే అండి, జై శ్రీరామ్. ఈ వీడియో కంటెంట్ గురించి మాట్లాడితే వాణి ఐడియానే అండి. వాణికి ఎవరో వీడియో కాల్ చేస్తున్నారు అని చెప్పి అన్నోన్ పర్సన్ శివ చెప్తే వాడు ఎట్లా రియాక్ట్ అవుతాడు, వాడు మళ్ళీ ఎట్లా బుక్ అవుతాడు అనేది ఈ వీడియో. సో మీ వీడియో కానీ నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి మీ సపోర్ట్ చూపిస్తారు మనస్ఫూర్తి కోరుకుంటూ వీడియో చూసి ఎంజాయ్ చేయండి. లవ్ యూ ఆల్. టాటా. మీ నివేష్ చౌదరి. శివా శివా ఇట్రారా. దోస్ కాదు, నాకు తలనొప్పి వచ్చేస్తుంది. ఫోన్ బద్దలు కొట్టాలని ఉంది. నువ్వు ఎవరికైనా నా నంబర్ నీకు ఇచ్చే కదా, నువ్వు ఎవరికైనా నా నంబర్ ఇచ్చావా? ఏమి ఎవరో ఊకొకే ఫోన్ చేస్తున్నాడు వీడియో కాల్. ఏమోరా నిమ్మికి చెప్తే మళ్ళా పెద్ద పెద్ద గోల్ చేస్తాడు, వాళ్ళ ఇంటికి పోతాడు, రచ్చ రచ్చ చేస్తాడు, మన మర్యాదలు పోతాయి. నాకు భయం అవుతుంది. వాడు ఊకుకే మాట్లాడవు సార్. ఏంది మాట్లాడవు సరే. మాట్లాడితే ఇంకా వాడు నేను మాట్లాడినా నిమ్మికి చెప్తే నన్ను ఇంకా చంపాయిరా. నేను మాట్లాడతా. వద్దులేరా నువ్వు మళ్ళీ ఏదైనా బుక్ చేసావు అంటే ఇద్దరిని నరికి పోగులు పెట్టేస్తాడు. చెప్తావా? నేను చెప్పాను. బ్లాక్ చేస్తాను కూడా మరి వేరే వేరే నంబర్ నుంచి చేస్తాడు పొద్దు నుంచి. ఎవరు ఏమన్నా సిగ్గులో ఈ మాత్రం మాట్లాడేదాక గట్టిగా ఇచ్చి వాడు ఎందుకు అన్నిసార్లు ఫోన్ చేస్తాడు. ఎవడు దొరికిందా? చూడగడా ఏం చేస్తావు? ఏం మాట్లాడు? ఏ గానాలేమన్నా రే ఎవడ్రా నువ్వు? మాట్లాడరా బేవర్సడా మునమాముడా మగలు ముక్కడా ఎవరే గానాలేమన్నా ఫోన్ చేస్తాడు. ఎవడనుకోండి ఎవరు చేస్తాడు? ఫుల్ ఫేస్ కూడా చూపించలేదు. ఫుల్ ఫేస్ కూడా మగం చూపిరా. మగం చూపి ముక్కడా చూపిరా. ఏ కనుకుంటాడా? కను గుడ్లు వీకేస్తానా కొడక? ఎవరు అనుకోని చేస్తున్నావురా? ఎవరు అడ్రస్ పెట్టరా? వాడి ఫేస్ ఏం చూస్తావురా? నువ్వు చెప్తానా? బ్లాక్ చేసి కొడక పడిపోవట్లేదు నా కొడుకులకే. చూసేవాడు ఏంది ఎవడు నంబర్ నాది. నా నంబర్ ఎవరికైనా ఇన్ని రోజుల్లో వచ్చింది అసలు ఆ ఫోను? పడిపోవట్లేదు నా కొడుకులకే. కట్ చేస్తే ఫోన్ చేస్తూనే ఉన్నాడు. 5 నిమిషాలకి ఏం చేయాలో నాకు అర్థమే కావట్లేదు. ఏం చెప్పాయా? పొద్దు నుంచిదే మన అబ్బు నుంచి చెప్పించి వచ్చాకేమి ఏంది మొత్తుకుంటారు, పూజలు చేస్తారు, చేస్తాడు. ఏమి మొత్తుకుంటారు? ఏంది పాపైంది? మొత్తుకుంటారు ఏంది పాపైంది? ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? నా బాబు ఇప్పుడు మాట తప్పినారు. ఎవరు మాట తప్పినారు? ఆ బాబు మారుతారా? యా మారుతారు? నా మారుతారు. పోరా నీ సెల్ ఆడే బెడ్రూమ్ లో ఉన్నట్లుంది. బెడ్రూమ్ లోనే ఎవరు సెల్ అది? ఎవరు సెల్ అయితే. నమస్తే అండి. పక్కన కనిపిస్తున్న శ్రీ సీతారామ జ్యువెలరీస్. వీళ్ళు 40 సంవత్సరాలు బంగారం ఫీల్డ్లో మంచి సక్సెస్ రేట్ చూసి ఎంతో మంది కస్టమర్స్ దగ్గర మెప్పు పొంది ఇప్పుడు 41 సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా 41 వార్షికోత్సవానికి వైజాగ్లో ఎవ్వరు ఇవ్వని విధంగా వీళ్ళు ఆఫర్స్ ఇస్తున్నారండి.
వీళ్ళ దగ్గర బంగారంపై 3, 6, 9% తరుగు మాత్రమే. మీరు ఎక్కడ కంపేర్ చేసుకున్నా కూడా మీకు ఈ డీటెయిల్స్ అర్థమవుతాయి. అండ్ ఇంకోటి వీళ్ళ దగ్గర 1 kg వెండి వస్తువులు కొన్న వారికి 10,000 డిస్కౌంట్ ఇస్తున్నారు. సో ఇలాంటి మంచి ఆఫర్ని మిస్ చేసుకోరని అనుకుంటున్నాను. అండ్ వీళ్ళ దగ్గర ఇవే కాదండి, లేటెస్ట్ మోడల్స్ ఏవైనా చేస్తారు అండ్ కస్టమైజ్ చేయించుకునే అవకాశం కూడా మీకు అక్కడ ఉంది. సో ఒకసారి తప్పకుండా విజిట్ అవ్వండి. ఈ విజిట్ అవ్వడానికి అడ్రస్ వచ్చేసి మనకి ఆపోజిట్ టిఎస్ఆర్ కాంప్లెక్స్ బిసైడ్ V2 విశాఖపట్నం. సో తప్పకుండా విజిట్ అవ్వండి, కొనుక్కోండి. అదే కాదండి, బంగారం మన మైండ్లోకి టక్కన గుర్తొచ్చేది 2-3 గుర్తు వస్తుంటాయి. మనం యాడ్స్ చూసో టీవీలో చూసో పోయి కొనుక్కున్నాం. నేను కూడా చాలా బోర్లబక్క పడినాను. నేను ఎప్పటి నుంచో ముందు నుంచి ఉండే షాపులో కొనుక్కున్న కొన్ని బంగారము అది ఎంత నాణ్యతగా ఉంది, ఎంత గట్టిగా ఉందని నాకు కూడా తెలుసు. సో మీరు అనుభవం ఉన్న వాళ్ళ దగ్గర పోయి బంగారు కొనల్లా. అట్లే తెలివిగా ఎక్కడ మనకి మేకింగ్ ఛార్జెస్ కానీ తరుగుల విషయంలో కానీ మీరు అది చూసుకొని కొంటే మీకు ఫ్యూచర్ లాభం కూడా ఉంటుంది. ఎందుకంటే బంగారం అనేది మధ్యతరగతి అయినా ఎవరికైనా అదొక ఇన్వెస్ట్మెంట్. ఫ్యూచర్లో చదువుకైనా, ఫ్యూచర్లో పెళ్ళికైనా, లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కాపాడేది బంగారు. కాబట్టి అలాంటి బంగారం ఏడబడితే ఆడ కొనుక్కోకుండా అడ్వర్టైజ్మెంట్లో అవి చూసుకుంటా పోయేది కొనేదానికంటే నాణ్యమైన వాళ్ళ దగ్గరికి, దాని మీద అనుభవం ఉన్న వాళ్ళ దగ్గర వెళ్ళి కొనేదానికి బంగారంకి విలువ ఉంటుంది. నువ్వు కొనిన దానికి నీకు ప్రాఫిట్ ఉంటుంది. రేపొద్దున అది అమ్మినా కూడా నువ్వు సేఫ్ అవుతావు. సో తప్పకుండా విజిట్ అవ్వండి. శ్రీ సీతారామ జ్యువెలరీస్ వైజాగ్ ప్రజలు ఖచ్చితంగా వెళ్ళి విజిట్ అవ్వండి. ఖచ్చితంగా ఈ ఆఫర్ మిస్ చేసుకుంటారు. సినిమా మార్చాను. ఏం సినిమా వచ్చినావు? కలం వేసుకుని సెల్లి కడతావు సార్, నీతో సిమ్ కాదు చూస్తా. నాకు అవసరం మాట అప్పుడే మామూలు ఎదురుస్తాడా? నువ్వు ఫస్ట్ చెప్పలేదు, బిడ్డ పుట్టినాక మాట ఇచ్చారు మీరు. ఫస్ట్ చెప్పలేదు, బిడ్డ పుట్టినాక మాట ఇచ్చారు మీరు. బిడ్డ పుట్టినాక మాట ఇస్తారా? యా బిడ్డ? ఈ కసి బిడ్డ, నీ బిడ్డ? నా దగ్గర అంటే పూజ జరుగుతుంది. ఏమన్నా చేశాను దాన్ని కొట్టే చెయ్యి అబాబుకి ఎత్తిన కాళ్ళు నీకెత్తా చూసావా? పొద్దున్న నుంచే గమనిస్తాను. నువ్వు డబ్బు ఉందని మాకు తెలియదు, డబ్బు లేదు. ఇమ్మని చెప్పినారు, డబ్బులు పనుంది. నీకు ఎందుకు ఏ కూర్చోకూడదు, ఎంత మాట్లాడుకోకూడదు, నీకు ఏమవుతుంది? నువ్వు పొద్దున్న నుంచి సెల్ ఫోన్ పట్టుకొని తిరగడాలు, భయపడ్డాలు, నీ ఫేస్ చూస్తే నేను ఆల్రెడీ క్యాచ్ చేస్తా. నువ్వు పట్టుకొని తిరగడాలు, భయపడ్డాలు, నీ ఫేస్ చూస్తే నేను ఆల్రెడీ క్యాచ్ చేస్తా. ఏం జరిగింది? ఫేస్ క్యాచ్ చేస్తా, ఈ గబ్బిలం ఫేస్, ఈ ముఠాల ఫేస్ కూడా క్యాచ్ చేస్తా. అది ఏమైంది కాదు, ఫోన్ ఇంట్లో ఎవరో ఒక అబ్బాయి ఫోన్ చేస్తాడు, మాట్లాడుకుంటున్నాడు. నాకేం సంబంధం? ఇవన్నీ అబ్బాయి ఫోన్లు. బతుకంతా వీడియో కాల్ మాట్లాడకూడదా? ఫోన్ చేస్తాడు, మొబైల్ ఎదురు మోకాలు తగులుతుంది. ఇప్పకి ఎప్పుడు ఎవడో ఇష్టం అంటావా? ఏందో మీరు మాట్లాడుతున్నాడు, ఏంది కాయకరా? ఏంది అవలేదు అనుకుంటే ఏమైతుంది? నీకెందుకు? నేనంటే కాదు, ఇచ్చావా మంగళవారం పెట్టుకుంటాను అంతా. నువ్వు ఇంకా బుకింగ్ చేస్తావా కానీ నువ్వు అబ్బాయి తేడానేమో నీవన్నా. ఫోన్ చూసింటే అబ్బాయి వచ్చింది, ఫోన్ ఆడుకుంటే అందుకే అబ్బాయి అన్నా. నువ్వు ఫస్ట్ చెప్పాలి కదా, నువ్వు ఇంత తెలియదు చేసినావు. బ్లాగ్ చేస్తానే చెత్తనా కొడుకుతో మనకెందుకులే అనుకున్నా. అట్లా భయపడకూడదు. మెట్టి మెట్టి దిగిపోతుంది నా కొడక. గానాలు చేసినావుంటే ఏమన్నా
ఎవరు కావాలరా ఇదే ఎవడు కావాలరా బే నీకే ఏ నువ్వు క్యా కర్తారే క్యా కర్తా బోల్తా ఏ లఫర్ కే క్యా కర్తారే బాయ్ ఇంగ్లీష్ ఏమో Hey! How are you doing? How are you doing? A convert. Expert no March is health care. What is that? And much and watch. Hey, bro. Never soda. You are basically kanna. You don't know ఇంతకే సైకో కిల్లర్ ఉన్నట్టున్నాడు. సైకోతో నా బొమ్మైతే నీ నాకంటే సైకో ఉన్నాడా కిడ్నాపులు చేయాలను ఇంట్లో ఉంది దొంగతనం చూడు ಏನಪ್ಪಾ ಯಾರು ಬೇಕು ನೀನು ಏನು ಯಾರು ಕಾಲ್ ಮಾಡಿದ್ರಿ ನೀವು ಏನ್ ಮಾತಾಡೋ ನೀನು ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ ಏನ್ ಕೆಲಸ ಮಾಡಿದಿರಾ తినబడితే ఏం ముచ్చట్లు పడతావు తిట్టకుండా. చూడుక 50,000 కావాలండి వారికి తీసుకో 50,000 కావాలండి వారికి తీసుకో 50,000 తీసుకో 50,000 ఈ చేతి నుంచి ఆడవద్దు సెల్లి 50,000 తీసుకో. ఏ తమాషాలు ఏం చేస్తున్నావా లేకపోతే నువ్వు ఏమన్నా అవతారాలు ఏం చేస్తున్నారా ఏమన్నా తమాషాలు ఏం చేస్తున్నావా లేకపోతే నువ్వు ఏమన్నా అవతారాలు ఏం చేస్తున్నారా ఏమన్నా నువ్వేమన్నా కామెడీ చేస్తున్నావా నువ్వేమన్నా ఇద్దరిని మూడు చేస్తాను చెప్తాను మూడు ఏం చేసావని పూజ చేస్తావు? ఎందుకు అరుస్తాను వాడెవడో అతను ఎవడో ఫోన్ చేస్తాడు వీడికి వాడికి ఏదో ఉన్నాయి మాట్లాడుకుంటున్నాడు నీకెందుకు అవన్నీ? ఎందుకు ఎవరికి నాకే నేను నిన్ను చంపేస్తా నేను బూడి చేస్తా నీకెందుకు అంటే నీకు ఫోన్ చేసి మాట్లాడుతున్నా ఈ కాలంలో ఫోన్ ఎందుకు ఉంది? దానికి ఆప్షన్ వాట్సాప్ లో వీడియో కాల్ ఎందుకు ఉన్నాయి? అంటే ఫోన్ చేస్తే నువ్వు గూన్ చేస్తావు ఫోన్ చేస్తే నువ్వు గూన్ చేస్తావు. వన్ రూమ్ లో కత్తి ఎందుకుంది ఆపకి ఎనగల గడారు ఎందుకుంది ఇవన్నీ మనకు కావాల్సినప్పుడు పొడిచేకైనా గుంతలు దూగి బూంచి పెట్టేకైనా వాడుకోవడానికే కదా అవి కూడా ఉండేది. గ్యాస్ సిలిండర్ ఎందుకుంది గ్యాస్ పీక్ పేలు సెట్ గిన్నెలు పేలిపోయేకే కదా ఉండేది పీక్ పేలు సెట్ గిన్నెలు పేలిపోయేకే కదా ఉండేది కృష్ణరాజా కత్తెత్తుకొచ్చానికి వెళ్ళడానికి ఏమన్నా ఈ కత్తి నిన్నెత్తే కత్తి మీద కూర్చిపెడతా నిన్నెత్తే కత్తి మీద కూర్చిపెడతా ఆడగాలేదు ఏందో కుట్ర జరుగుతుంది ఏందో పంచాయతీ జరుగుతుంది. ఏదైనా నీకు చెప్పాలంటే కూడా భయం అవుతుంది. ఎందుకు భయం అవుతుంది? నువ్వు ఏ దానికి ఎలా రియాక్ట్ అవుతావో తెలీదు. అంటే మనిషి నాకు రియాక్ట్ కాడా అసలు ఏం సందర్భంకి రియాక్ట్ కాదా అవుతారండి గారు ఎవరు అవుతారు నువ్వు డాన్స్ చేసినప్పుడు ఈడే విధి చివరి 5,000 ఇచ్చొస్తే నేను కాళ్ళు చేతులు తీసేస్తాను డాన్స్ కూడా డాన్స్ మాట్లాడకూడదు అంటే నువ్వేమో కిమ్మా నీ రూల్స్ నీకు ఉండడానికి 5,000 నీ కాళ్ళు చేతులు ఎరగొట్టేకి సపరేట్ తీసి పెడతానని ఇప్పుడే ఈ స్టెప్ ఎదురు అడుగుతారు నువ్వు చేసిన దానికి ఇంకే అడుగుతారు అట్లా తమాషా చేస్తున్నావు వెళ్ళిపోతావు నాటకాలు చేయండి ఏం పని ఉంది నీకు ఎందుకు ఫోన్ నీ ఫోన్ బాగా తీస్తాను నీకు ఎన్ని ఫోన్లు కావాలా ఎన్ని కావాలా నీ ఫోన్ ఇంట్లో అందరికి ఫోన్ లేదు కాబట్టి నీ దాంట్లో అన్నట్టు వాడు నువ్వు ఇవ్వలేదంటే ఇంట్లో అన్ని కత్తులు వాడతా ఇంట్లో అన్ని కత్తులు వాడతా రెండు కాదు నా ఇష్టం బెదిరిస్తున్నారు మనల్ని చేస్తున్నారు నా దొరికితే మాత్రము దొరికితే మాత్రం నిజంగా ఇద్దరిని నిన్ను పూచుతా ఎవరప్పా ఎవరు చూడు ఎయిర్టెల్ స్పామ్
బ్యాలెన్స్ అంటే అంత ముందు చూపి నీకెందుకు చూపి నీకెందుకు చేస్తానారు సీరియస్ చెప్తాను సైలెంట్ లో పెట్టు. ఏ మ్యాటర్ ఏదైనా ఉన్నా కూడా నిన్నే చంపేస్తా ఏం జరిగిందని చంపేస్తావు? నీకు ఇంకో విషయం తెలుసా? చంపేస్తాడు. కింద ఫ్రిడ్జ్ లో ఇవన్నీ పార్ట్లు తీసేయచ్చండి చెక్ చేసి నిన్న నిన్ను ఫ్రిడ్జ్ లోనే పూంచుతా ఈజీగా మట్టిలో కూడా పూంచాను ఫ్రిడ్జ్ లో అరే నీకెందుకు నిమ్మి? కాడితో సీరియస్ అయినా కాడితో సీరియస్ అయినా ఈయన ముక్క అయినట్లయితే నీకు ఇట్లా సాప ముక్కో ఏ నువ్వు మళ్ళా నాటకాలు చేయకుండా ఫస్ట్ సెల్లి బయటికి పోతాను సెల్లి నేర్పికే నన్ను నువ్వు సెల్ గురించి మాట్లాడుతున్నా ఎందో సెల్లి ముట్టకూడదు అని చెప్పు తీసుకో తీసుకో నా సెల్ తీసుకో నాకు అవసరం నాకు అవసరం వాళ్ళు ఏంటో అప్పుడే ఫోన్ చేసి నీకెందుకు? మాట్లాడు నీ పద్ధతి మాట్లాడాలి. ఏ నేను ఎందుకు వినకూడదు మా మా ఇద్దరికి ఏమో పర్సనల్స్ ఉన్నాయి. ఏముంటే వాళ్ళకి ఏదో హెల్ప్ అడిగాడు, నేనేదో సాల్వ్ చేస్తున్నాను. నేను చేస్తా వెళ్ళిపో ఎదగల్లా మాకు డబ్బు మా డబ్బులతో కాదు. మళ్ళీ ఇంకే కత్తులతో కావాలా మళ్ళీ ఇంకే కత్తులతో కావాలా గడాలతో కావాలా 6 అడుగులు భూమి కావాలా నీకు ఏం కావాలా నువ్వు నేను పర్సనల్ మాట్లాడతా నువ్వు ఫోన్ నువ్వు నేను మాట్లాడతా నీకు ఏం హెల్ప్ కావాలా 3 అడుగులు భూమి కావాలా కత్తి కావాలా గడారు కావాలా ఏం కావాలా ఏం కావాలా నీకు హెల్ప్ ఏం చేస్తా పూల దండ కావాలా చెప్పు కర్పూరం కావాలా దొరకల ఏదన్నా నాకు తెలియాల ఇన్వాల్వ్మెంట్ చూసా అందుకే రా లాకర్లకి దూరుతావు తలకాయ కన్నానంటే ఏడిస్తే ఏం జరగదు. ఏం చూపిస్తాను చూపి ఏం చూపి చూపి ఏంటంటే ఏం చూపి ఒకసారి ఏం చూపి ఏం చూపి ఏందో జరుగుతుంది చెప్పేది కృష్ణాలు వస్తాయి దాని మీద చెప్తారు బాయ్ బాయ్ టాటా కృష్ణాలు ఇది తెచ్చి పోస్తే అంత అవలం చేస్తున్నావు కదా నువ్వు నిజంగా. A few minutes later. ఫస్ట్ నీ మీద పోయాలా వీని మీద అది పోయాలా కిరోసిన్ కాదు, ఆయిల్. ఆయిల్ పోసినా అంటుకుంటారు నీ మీద ఎందుకు పోస్తావు? మెంటల్ ఏమన్నా క్రైమ్ ఎక్కువ చూసి ఎవరు ఏమో అనుకుంటా. క్రైమ్ చూసిందే చేసింది లేదు చేసేది నీ నుంచే మొదలు పెడతా సెకండ్ నువ్వే అసలు ఈ- ఫస్ట్ ఏది గుద్దుతావు నువ్వు రా రా ఏం అతడి సినిమాలు కొట్టే బండల వాళ్ళు కొట్టే మీరు నువ్వేమైనా ఎంఆర్ అనుకుంటువే ఏ, అవన్నీ కాదు అసలు నీకేం ప్రాబ్లం? నీకేం అనుమానం ఉందా? నాకు సెల్లు కావాలా ఏదో జరుగుతుంది మ్యాటర్ నువ్వు ఏదో పెంట పెట్టేటట్లున్నావు అర్థమైనా నీకు అదే పెంట తినిపిస్తా నీకు అదే పెంట తినిపిస్తా ఏం పెట్ట పెడతాం మేము కలిసి ఏ కనుక్కోలేను కాదు త్వరలోనే కనుక్కుంటా నీ కథ ఏమో చెప్తా నువ్వు నూనె తీసుకోవని కాపాడొచ్చేమో ఏమే నువ్వు మాడికి సెల్లు తీసేది చేసినావు నేను బెల్ట్ తీసి వస్తాను ములాజ్ లేకుండా చెప్తాను ఫోన్ చేయని కూడుకుంటాం దీన్ని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతా బెల్ట్ తో ములాజ్ లేకుండా చెప్తాను ఏం దొరికితే దాంతో సంపేస్తాను ఫోన్ తీయకూడదా ఫోన్ మాట్లాడకూడదా ఏది కత్తి తీయకూడదా బెల్ట్ తీయకూడదా ఏం నూనె తీసుకురాకూడదా ఏం అగ్గిపుల్ అంటే కూడదా మీరు దేనికంత మీరెందుకు దేనికంత ఓపెన్ గా వాడికి ఎవడో ఫోన్ చేస్తున్నాడు, వాడికి ఏదో ఇష్టము ఏమో మాట్లాడుతున్నా నేను. ఎవరు వాడు ఎవరు వాడు నీకెందుకు? నిన్ను అడగలేదు. ఆ సెల్ కింద చేస్తున్నాడు వాడి సిమ్ ఇందులో వాడి సిమ్ ఆ సెల్ ఉందాడా రూమ్ లో ఆ సిమ్ చూపించి ఆడకూడదు నమ్మలద్దు నీకు ఏం మాట్లాడాలో తెలియక ఫోన్ నుండి చేశాడు వాడు ఫోన్ లో. నీకు సిమ్ ఇచ్చిన తర్వాత నువ్వు ఆ నంబర్ చేసిన అవసరం ఉంది ఇక్కడ కడేస్తా నీకు మెడకి ఈడ మెడ కొడుతుంది వాళ్ళు ఆఫ్రికాలో ఉంటారు చూసినావా ఆఫ్రికాలో ఉంటారు చూసినావా మెడకేసుకుంటారు కూర్చో నువ్వు అవలం చేద్దాం ఏందో
కట్టు కడిస్తే నడుచుకూడదని బాగుంటాను ఇంట్లో ఎక్స్పీరియన్స్ అడుసు నీ గొంతు, నీ గొంతు. ఏం జరిగింది నాన్న? షో చేస్తా. నీ గొంతు, నీ గొంతు, నీ గొంతు. చిల్లర చేతులు బజారా మొత్తం ఇంటర్ సైలెంట్ మాట్లాడుతున్నామో ఏమే ఆహా. ఏమన్నా నేను బయట వెళ్ళడం గట్టి మాట్లాడతాను నీకు అంతగా ఉంటే దూరం అయితే బయట శుద్ధివో నీకు అంతగా ఉంటే దూరం అయితే బయట శుద్ధివో అడుకోవాలందరినీ లేదు త్వరగా నీకు చెప్తా నిజంగా చూస్తున్నాపా చూసాపా దొరికితే చెప్తా బజార్ వాడంతా బజార్ తిరుక్కోడంతా పోయి మాట్లాడతారు నమస్తే అండి. పక్కన కనిపిస్తున్న శ్రీ సీతారామ జ్యువెలరీస్. వీళ్ళు 40 సంవత్సరాలు బంగారం ఫీల్డ్ లో మంచి సక్సెస్ రేట్ చూసి ఎంతో మంది కస్టమర్స్ దగ్గర మెప్పు పొంది ఇప్పుడు 41 సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా 41 వార్షికోత్సవానికి వైజాగ్ లో ఎవ్వరు ఇవ్వని విధంగా వీళ్ళు ఆఫర్స్ ఇస్తున్నారండి. వీళ్ళ దగ్గర బంగారంపై 3, 6, 9% తరుగు మాత్రమే. మీరు ఎక్కడ కంపేర్ చేసుకున్నా కూడా మీకు ఈ డీటెయిల్స్ అర్థమవుతాయి. అండ్ ఇంకోటి వీళ్ళ దగ్గర 1 కేజీ వెండి వస్తువులు కొన్న వారికి 10,000 డిస్కౌంట్ ఇస్తున్నారు. సో ఇలాంటి మంచి ఆఫర్ని మిస్ చేసుకోరని అనుకుంటున్నాను. అండ్ వీళ్ళ దగ్గర ఇవే కాదండి, లేటెస్ట్ మోడల్స్ ఏవైనా చేస్తారు అండ్ కస్టమైజ్ చేయించుకునే అవకాశం కూడా మీకు అక్కడ ఉంది. సో ఒకసారి తప్పకుండా విజిట్ అవ్వండి. ఈ విజిట్ అవ్వడానికి అడ్రస్ వచ్చేసి మనకి ఆపోజిట్ టీఎస్ఆర్ కాంప్లెక్స్ బిసైడ్ వి స్క్వేర్ విశాఖపట్నం. సో తప్పకుండా విజిట్ అవ్వండి, కొనుక్కోండి. సో తప్పకుండా విజిట్ అవ్వండి శ్రీ సీతారామ జ్యువెలరీస్. వైజాగ్ ప్రజలు ఖచ్చితంగా వెళ్ళి విజిట్ అవ్వండి. ఖచ్చితంగా ఈ ఆఫర్ మిస్ చేసుకుంటారు.